ఆచి చికెన్ మసాలా. R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. జగ్గారెడ్డి మాస్ లీడర్ అని, లీడర్ అంటే ఆయనలా ఉండాలంటూ చిట్చాట్లో మాట్లాడారు. జగ్గారెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే కాంగ్రెస్ వద్ద 100 సీట్లు గెలవడం ఖాయమంటూ జగ్గారెడ్డిని ఆకాశానికెత్తారు. 2 రోజుల క్రితం సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సైతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. నిన్న సీఎల్పీ భేటీలో సీఎం క్లాస్ తీసుకున్నప్పటికీ కోమటిరెడ్డి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వివాదంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అమిత్ షా నల్గొండ జిల్లా కీలక నేత, మాజీ మంత్రి, అది మా ప్రస్తుత మంత్రి, రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన చిట్చాట్ లో చాలా అంశాలు కూడా మాట్లాడారు. ఇందులో హరీష్ రావు మీద కౌంటర్ గా మాట్లాడడానికి కొంత టైం తీసుకున్నారు. దీంట్లో ప్రధానంగా బిహెచ్ఎల్ సంబంధించినటువంటి మోటార్స్ చాలా విలువైనవి. అలాంటి మోటార్స్ ని కాళేశ్వరానికి కానీ మిగతా ప్రాజెక్టులకు ఉపయోగించుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ ఇది నాశరకమైనటువంటి మోటార్లు ఫిట్ చేసింది. దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి దండుకున్నారు అన్నటువంటి విషయం మీద కూడా కోమటిరెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. అదే సమయంలో మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడిగా ప్రజెంట్ మహేష్ కుమార్ గౌడ్ తర్వాత ఖచ్చితంగా జగ్గారెడ్డిని కనుక నియమిస్తే పిసిసి అధ్యక్షుడిగా ఖచ్చితంగా రాష్ట్రంలో 100 సీట్లు కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు రావడం గ్యారంటీ అన్నటువంటి విషయం మీద కూడా మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు కలకలంగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న సిఎల్పి మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు చెప్పారు, క్లాస్ తీసుకున్నారు. కొంతమంది ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళను అలాంటి అంశాల మీద నిన్న చెప్పారు. నిన్న క్లాస్ ఇచ్చిరో లేదో ఇవాళ కూడా మళ్ళీ లైన్ దాటి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఏకంగా ఒక సాధారణ ఎమ్మెల్యే లేదంటే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయితే ఒక కీలకమైనటువంటి మంత్రి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ప్రజెంట్ మహేష్ కుమార్ గౌడ్ 1 year కూడా కాలేదు. కానీ ఇప్పుడు జగ్గారెడ్డిని పెట్టాలనేటువంటి ప్రతిపాదన ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడం అనేది ఇంట్రెస్టింగ్ అంశంగా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీలో కొంత ఎందుకంటే ఆల్రెడీ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితులుగా ఉంటారు మహేష్ కుమార్ గౌడ్. అయితే ఇప్పుడు జగ్గారెడ్డి కొంత మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డితో మొదట్లో కొంత గ్యాప్ ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ మిసెస్ కు కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చిన నేపథ్యంలో కొంత సఖ్యతగానే మాట్లాడుతున్నారు జగ్గారెడ్డి. బట్ ప్రజెంట్ ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఈయన ప్రోత్సహించారు. గతంలో జగ్గారెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మిగతా విషయంలో ఆయన ఆకాశం ఎత్తినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు జగ్గారెడ్డికి పాజిటివ్ గా మాట్లాడుతూ ఖచ్చితంగా కూడా 100 సీట్లు రావాలన్నా గతంలో రాజశేఖర రెడ్డి తరాలో కానీ ఇలా మాస్ లీడర్ గా ఉండాలి. మాస్ లీడర్ గా ఉంటేనే ఖచ్చితంగా కాంగ్రెస్ కు మరింత పూర్వ వైభవం మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పటికే మనం చూసాం, మొన్న గెలిచింది 64 స్థానాలు. బట్ మళ్ళీ 100 స్థానాలు రావాలంటే మాత్రం ఖచ్చితంగా జగ్గారెడ్డి లాంటి వ్యక్తికి పిసిసి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పారు. అదే సమయంలో ఇతర అంశాలు కూడా మాట్లాడారు. హ్యామ్ రోడ్ లో టెండర్ల ఖరారు కాలేదు, కాంట్రాక్టర్ రింగ్ అయ్యారని కూడా హరీష్ రావు ఎలా ఆడుతున్నారు. హరీష్ రావు కూడా కొంత చిట్చాట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దానికి కౌంటర్ గా ఆయన మాట్లాడారు. హరీష్ రావు రికార్డుగా మాట్లాడితే అన్నిటికీ సమాధానం చెప్తా, చిట్చాట్ మాట్లాడి దానికి సమాధానం ఎలా చెప్తానని కూడా అనే అంశంగా మాట్లాడారు. అదేవిధంగా కాళేశ్వరం దానికి గుర్తింపు లేని దేశం నుంచి మొత్తం మోటార్లు తీసుకొచ్చారు, అవన్నీ నాశరకమైన అన్ని కూడా ఖరాబ్ అయినాయి. దానివల్ల పెద్ద ఎత్తున కమిషన్లు దండుకున్నారు. కరెంటు తక్కువ ఇస్తున్నామని హరీష్ రావు రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలి. ఆనాడు నేను లాక్ బుక్లు ఓపెన్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాను ఆనాడు అని కూడా చెప్పారు. బట్ ఏదైనా కూడా ఇప్పుడు ఈ చిట్చాట్ రూపకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా కూడా ఇది సంచలనంగా మారాయి. రీసెంట్ గా మనం చూసాం, సంగారెడ్డికి వెళ్లే సందర్భంలో కూడా జగ్గారెడ్డి పిసిసి చీఫ్ పదవిదారులు కూడా అక్కడ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కానీ ఇఫ్తార్ విందుకు సైతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడికి హాజరై చాలా అంశాలు కూడా ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది. బట్ ఏదైనా కూడా ఇప్పుడు 100 సీట్లు రావాలని, 100 సీట్లు రావాలంటే ఖచ్చితంగా జగ్గారెడ్డి లాంటి వ్యక్తి మాస్ లీడర్ పిసిసి అధ్యక్షుడు కావాల్సి ఉందని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కొంత దుమారానికి కారణమైంది. అమిత్ షా. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.